ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎవరు కూడా ఇబ్బంది పడలేదు, ఇబ్బంది పడదు కూడా. నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన నడుచుకోవటం ఆయన విధానం కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రాన్ని కాపాడతాడు. ఇటువంటి దాడులు కానీ ఇటువంటి ఎంకరేజ్ చేయడు. రేపు రాష్ట్రం సజావుగా ఉంటుందని మేమందరం కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుందని మేమందరం కూడా భావిస్తాము. ఖచ్చితంగా 150 పైచులుగా ఈ కూటమిలో మేమందరం సీట్లు సాధించబోతున్నాం. రేపు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే మా అందరి గేయం కాబట్టి తప్పనిసరిగా కూడా ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని ప్రోగ్రాలు, ఎన్ని సిద్ధాలు పెట్టినా కూడా మా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. 2014 ముందల జనార్దన్ గారు ఒక ఒంగోలు పంపించడం జరిగింది అధిష్టానం ఆయన్ని. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనార్దన్ గారు మీ అవసరం ఒంగోలుకి ఎంత ఉంది, మన ఒంగోలు హెడ్ క్వార్టర్ అనేటువంటి పూర్తిగా వెనకబడిపోయింది. ఇంతకు ముందర మా చిన్నతనంలో ఒంగోలు పెద్ద పల్లెటూరు అనేవాళ్ళు. 2014 నుంచి 19 మధ్యలో ఒంగోలు ఒక స్మార్ట్ సిటీగా తయారైపోయింది. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, కరెంట్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఈరోజు మన ఒంగోలులో ఉన్నా ఇంకెక్కడన్నా ఉన్నాం అనిపించే విధంగా డెవలప్ అయింది. సరే 2019 వల్ల అనేక కారణాలని ఓడిపోవడం గెలిపోవటంలో సహజమే కాబట్టి ఈరోజు ఆ పొరపాట్లన్నీ మేమందరం సర్దిద్దుకొని ముందరకెళ్ళి ఆయన గెలుపు కోసం మేమందరం కృషి చేసి కష్టపడి పనిచేసి ఆయనకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒంగోలు సీట్ అనేది బహుమతిగా జనార్దన్ గారి ఆధ్వర్యంలో మేమందరం ఇవ్వబోతున్నాం. ఎటువంటి ఉపాధి హామీలు కానీ ఎటువంటి జాబ్ వచ్చే పరిస్థితులు కూడా ఇప్పుడు లేదు. ఎంతోమంది విద్యార్థులు బీటెక్ చదువుకొని 4 years అయ్యి 2 years గ్యాప్లో కూడా ఎటువంటి ఉద్యోగాలు లేక నిరుద్యోగ పరిస్థితుల్లో ఉన్నారు. 10% ఉద్యోగాలు వస్తాయని చాలా ఆశిస్తున్నామండి. యువకుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. నారా లోకేష్ గారు కూడా హామీ ఇచ్చున్నారు. యువలంలో ఆ యువత ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చున్నారు నారా లోకేష్ గారు. హామీ మేరకు నారా లోకేష్ గారిని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. జనాలకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు చూస్తున్నారు డివైడర్లు కానీ, బ్రిడ్జీలు కానీ, కొత్తపట్నం బ్రిడ్జి కానీ, ఈతముక్కల బ్రిడ్జి కానీ, ఎర్రజర్ల బ్రిడ్జి కానీ, మన పోతురాజు కాలువ కానీ, డ్రైనేజీ కానీ, సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఈరోజు ఒంగోలులో. కనీసం అప్పుడు డైలీ రోడ్లు జిమ్మేవాళ్ళు, చెత్త ఎత్తేవాళ్ళు. ఇలా చెత్త ఎత్తడానికి జనాలు లేరు. కాలువ తీయడానికి ఒక వార్డుకి వచ్చేసి ఒక్క మనిషి, అది 10 రోజులకి 20 రోజులకి ఒకసారి వచ్చి ఆ కాలువలు తీస్తున్నాడు. అది అభివృద్ధి అనేది వాళ్ళకి తెలుసు, కాదు వాళ్ళు చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లా పరిపాలన బాగలేదు కాబట్టి దాన్ని మెరుగుపరచడానికి మంచి వ్యక్తులందరూ ఏకమయ్యారు. దాని గురించి మనము చాలా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే లోగడ విజన్ గురించి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించాలంటే తన కష్టంతో కౌలు రైతులు కానివ్వండి, ఇంకేదైనా కానీ చేయడానికి. ఇది మోడీ గారు అంటే ఇంక చెప్పాల్సిన పని లేదు, ఆయన లెజెండ్. ప్రతిదీ ఏదైనా కానీ ఇండియాని ముందుకు తీసుకెళ్తాం. యువతకి ఉద్యోగాలు కేవలం వైసీపీ హయాంలోనే వచ్చినాయి లేదండి, అది చెప్పుకోవటానికి కూడా మనం ఇది లేదు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాల్సిందే. ఈ వాలంటీర్ జాబులు ఇవన్నీ దాని గురించి మనం అనుకోవటం కాదు. ఒకవేళ రేపు బాబు గారు వచ్చిన వాలంటీర్లకు తగ్గ హోదా, తగ్గ ఉద్యోగం కల్పిస్తాడు తప్పితే వీళ్ళు చేసినంత ఇది ఉండదు. అభివృద్ధికి మంచి బాట వేస్తాడండి. పిల్లల భవిష్యత్తు కానీ, ముందు తరాలకి, వికలాంగులకు కానీ, ఏదైనా ఆరోగ్యపరంగా కానీ ముందు బాగుండుద్ది.